హాయ్ అండి, అందరికీ నమస్కారము. మాఘపురాణము 4వ భాగం అండి. సుమిత్రుడు గంగా తీరమునకు ప్రయాణము. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. శివుడు పార్వతీదేవికి కథ చెబుతూ, పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి మరి గురుకన్య సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమయ్యాడో వాని వృత్తాంతము నెరుగు ఎక్కడికి వెళ్ళాడో దయ ఉంచి దానిని వివరించండని కోరింది. శివుడు పలికెను, పార్వతి, సరి అయిన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడను తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో ఆ విధముగా వ్యవహరించెను. అతడు బాధపడుచుండెను. తనలోనే బాధను భరించలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లా పలికెను, గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిదలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞ చేతి పోతిని. మీ కుమార్తెను బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండరు కదా. అడవికి వచ్చినది. అచట నిర్ణనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదని బలవంత పెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె, ఓయి, నీవు నా మాటలని నన్ను కూడా అవమానించినచో నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకున్నందుకు నేను లేకుండా నీ విచుట పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగితే నీవేమని సమాధానము చెప్పెదవు? నీ గురువైన నా తండ్రి నా ఎందల ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకొనుము. రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది. నేను మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో ఆ విధముగా ఆమె కోరికను తీర్చి తిని, తరువాత మీ విషయమునను మీకు చెప్పుటకు భయపడి తిని, మీ కుమార్తె చేసిన ద్రోహమునకు నేను పాపమును పొంది తిని, దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తములను బోధించుండని ప్రార్థించెను. సుమిత్రుడు మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లా చెప్పెదరు, ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోన చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుతున్నావు. వినుము అని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపస్సు ఆచరించి ఆ పిమ్మట నీకు తగిన ప్రాయశ్చిత్తమును పలికెను. శిష్యుడైన సుమిత్రుడను గురువు చేసిన ఉపదేశములను పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణములో ఒక చోటనొక దివ్యమైన ఆశ్రమమునకు పోయెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించవలసినదని అచటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడు వారికి నమస్కరించి, మీరు చెయ్య వ్రతమేమిటి? దయ ఉంచి వివరింపండని ప్రార్థించెను. ఆ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నా లోకమునకు మీరు పూజించున్నది ఏదైనను దయ ఉంచి చెప్పండని వేడుకొనెను. వారు సుమిత్రుడునకి ప్రార్థన విని తమలోనొకడైన సత్యవ్రతుడను వానికి విషయము వివరింపమని నియమించితిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాంతకాలమున నది సరస్సు మున్నగు వాని ఇంద స్నానము ఆచరించి శ్రీహరిని ఇష్టడుగును. ఇట్లు మాఘమాస ప్రాంతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణములు వినుచు మాఘమాసమంతయు గడుపుచుట పుణ్య ప్రదేశమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మ హత్య చేసిన వానితో సమానాలు. అబద్ధపు సాక్ష్యములు చెప్పినవాడు దురాచరుడు, స్త్రీ సౌఖ్యంతోలుడు. మాఘమాస స్నానము
మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానము లేదనుటు తో తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టుకు తెగ కొట్టినవాడు పరస్త్రీ సౌకర్యంతో కలవాడు దైవ ద్రవ్యము సమహరించినవాడు తానిచ్చిన దానిచే దొంగలించువాడు మద్యపానము చేసినవాడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు ద్వేషాన్ని భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసభ్య భాషలను భుజించు ఆ పవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములకు పాడు చెయ్యువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపములు పోయి మరి పరిశుద్ధమై పుణ్యములు వచ్చును. మాఘస్నానము చేసి తీరమున తులసి దళములతో మాధవున అర్పించిన వాని పుణ్య అమితమైనది సుమా. వ్రతాంతమున మేము అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రతం ఫలమును ఈ విధముగా వివరించెను. సుమిత్రుడను వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయచిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలియున్నది. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయచిత్తమాగా గంగాతీరమున తపస్సు చేయుమని సుమిత్రునకు హితబోధ చేసితిరి. సుమిత్రుడు వారి మాట ప్రకారము మాఘస్నానము చివరిలో మిగిలిన 3 దినములు మాఘస్నానమును చేసి గంగాతీరమునకు పోయి ప్రాయచిత్త తపము ఆచరించెను. నిశ్చలమైన అతని తపస్సు తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానసిక అతడిల్లు తపమాచరించు చక్రపాణి గురు శ్రీహరి కృపాశేషునది అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర అపచర్యచే కేవల ప్రయత్నించయే కాక మోక్షమును కూడా పొందెను. పార్వతి నీ వడిగిన సుదేశ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమునకు పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప నివాసనము పుణ్యప్రాప్తిని వివరించుతూ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజనంతనయు ఒకేసారి చదివినను వైకుంఠమునకు చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుకు ఛందోహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజతలు లేని ధర్మచర్యన వ్రతము సుమా అని శివుడు పార్వతీదేవికి చెప్పెను. మాఘపురాణము 4వ భాగం సమాప్తం.